అస్మద్గురుభ్యో నమ. పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి పరమాచార్య స్వామివారికి ఎంత దయామయులుగా మారిపోతారో అంత ఉగ్రంగానూ మారిపోతారు. ఒక భక్తుడు చేసిన తప్పిదానానికి, అది కూడా ఎంగిలి అనేటటువంటి ఒక తప్పిదనం ఈ పరమాచార్య స్వామివారి విషయంలో చేస్తే ఆయన ఎంత ఉగ్రం అయిపోయారో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. పరమాచార్య స్వామివారు ఒకసారి శ్రీకాళహస్తిలో మకాన్ చేసి ఉన్నారు. వారు అక్కడ గల 3 పర్వతాలలో మధ్యలో గల కైలాసగిరికి ప్రదక్షిణం చేసేవారు. ఆ సందర్భంలో ప్రతిరోజు ఒక భక్తుడు స్వామివారిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించేవారు. స్వామి విన్నట్లుగా మౌనంగా ఉండేవారు తప్ప ఏమీ సమాధానం చెప్పేవారు కాదు. ఒకరోజు ఆ భక్తునికి తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసి ప్రసాదంగా కలకండ నోట్లో వేసుకుని ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అంటే పటిక బెల్లం అంటాం కదా, అది ఉందన్నమాట. అకస్మాత్తుగా వారి ఇంటి ముందు బాగా అలికిడయింది. ఏంటి ఇంటి ముందు ఇంత హడావుడి అవుతోంది అనుకుంటూ బయటకు వచ్చి తొంగి చూశాడు. ఆశ్చర్యం! మహాస్వామి వారు తమ ఇంటి లోపలికి రావడం గమనించి కంగారు పడిపోయాడు. గబగబా బయటకు వచ్చేశాడు. నోట్లో ఏమో ప్రసాదం ఉంది. ప్రసాదం ఉమ్మేయకూడదు. అలాగని స్వామి ముందు కరకర నమల్లేడు. స్వామి ముందు తినకూడదు కదా అలాగా. ఈ సందిగ్ధంలో స్వామి ముందు నిల్చున్నాడు. స్వామి అంటారు, రోజు ఇంటికి రమ్మని కోరేవాడివి కదా, తీరా ఇంటికి వస్తే లోపలికి ఆహ్వానించవేంటి అన్నారు. అతను మరో మార్గం లేక ప్రసాదం ఉమ్మేశాడు. ఆ ఉమ్మినప్పుడు ఆ తుంపరలు మహాస్వామి వారి మీద పడ్డాయని భావించి దుఃఖించడం మొదలుపెట్టారు. స్వామివారు నవ్వారు. నవ్వుతూ, దుఃఖించకు, ఈ కాళహస్తి క్షేత్రంలో ఉచ్చిష్ట దోషం ఉండదు. ఎందుకో తెలుసా? భక్త కన్నప్ప నోట్లో నీరు పోసుకుని ఆ నీటితోనే శివలింగాన్ని అభిషేకించేవాడు. నోట్లో ఎంగిలి మాంసం తెచ్చి నివేదించేవాడు. అది శంకరులు సైతం శివానంద లహరిలో భక్త కన్నప్ప భక్తిని ప్రశంసించారు అంటూ ఓదార్చారు. పరమేశ్వరుడు తన బిడ్డడైన తిన్నడి ఎంగిలిని ఎలా స్వీకరించారో అలాగే మహాస్వామివారు కూడా తమ బిడ్డడైనటువంటి ఆ భక్తుని ఎంగిలి తుంపరలు పడినా దాన్ని పూజగానే స్వీకరించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.